VR Vibes. హాయ్ డార్లింగ్, ఈరోజు డేట్ గుర్తుందా? డిసెంబర్ 31, 2025. అఫీషియల్గా ఇయర్ ఎండింగ్. ఏంటి, నైట్ పార్టీకి ఎయిర్పోర్ట్లో మొదలెట్టావా? కేక్ కటింగ్, ఓపెన్ చేయడానికి షాంపెయిన్ బాటిల్స్, దమ్ బిర్యానీస్ అన్నీ రెడీనా? ఇంకా మొదలు పెట్టకపోతే త్వరగా స్టార్ట్ చేయి. ఏంటి, జేబులో డబ్బులు లేవా? అరే, అప్పు చేయి బాస్. ఈ సంవత్సరానికి ఇదే ఆఖరి అప్పు అనుకుని చేసి పర్లేదు. ఎందుకంటే ఈరోజు నువ్వు ఖర్చు పెట్టేది డబ్బుని కాదు, నీ ఆనందాన్ని ఇన్వెస్ట్ చేస్తున్నావు. నీ మైండ్కి ఒక కిక్ కావాలి, ఒక సెలబ్రేషన్ కావాలి. కానీ ఒక్క నిమిషం ఆగు. అసలు డిసెంబర్ 31 నైట్ మనం ఎందుకు సెలబ్రేట్ చేసుకోవాలి? ఎప్పుడైనా ఆలోచించావా? క్యాలెండర్లో పేపర్ మారినంత మాత్రాన నీ లైఫ్ మారిపోద్దా? గడియారంలో ముళ్ళు 12 దాటినంత మాత్రాన నీ కష్టాలు గట్టెక్కిపోతాయా? మరి ఎందుకు ఈ హడావుడి? ఎందుకు ఈ పిచ్చి? గొర్రెల్లా అందరూ చేస్తున్నారు కదా అని నువ్వు కూడా చేస్తున్నావా? కాదు డార్లింగ్, దీని వెనక ఒక సైన్స్ ఉంది, ఒక సైకాలజీ ఉంది. హిస్టరీలోకి వెళదాం. రోమన్లకు జానస్ అని ఒక దేవుడుండేవాడు. ఆయనకి 2 తలలుంటాయి. ఒకటి వెనక్కి అంటే గతంలోకి చూస్తుంటది, ఇంకొకటి ముందుకు అంటే భవిష్యత్తులోకి చూస్తుంటది. అందుకే ఆ దేవుడి పేరు మీద జనవరి పుట్టింది. అంటే గడిచిన దాన్ని సమీక్షించుకుని రాబోయేదాన్ని ఆహ్వానించడం అన్నమాట. ఇక సైన్స్ అంటావా? భూమి సూర్యుడి చుట్టూ తిరుగుతూ 365 డేస్ ప్రయాణించి ఒక భారీ సర్కిల్ని కంప్లీట్ చేసుకుని మళ్లీ స్టార్టింగ్ పాయింట్కి వచ్చే రోజు ఇది. యూనివర్స్ మొత్తం ఒక రిథంలో ఉన్నప్పుడు నీ బాడీలో, నీ బ్రెయిన్లో వైబ్రేషన్స్ ఉండకూడదా? అందుకే సెలబ్రేట్ చేసుకోవాలి. నీ బ్రెయిన్కి ఒక రీసెట్ బటన్ నొక్కడానికి ఈ రోజు పనికొస్తుంది. పాత ఎమోషన్స్ని, పాత ఫెయిల్యూర్స్ని డిలీట్ చేసి కొత్త సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసుకోవడానికి ఈ సెలబ్రేషన్ ఒక సాకు మాత్రమే. ఒకవేళ నీకు పార్టీ చేసుకునే స్తోమత లేకపోయినా, నీ పక్కన ఫ్రెండ్స్ లేకపోయినా, అయ్యో నా బతుకింతేనా అని డిప్రెషన్లోకి వెళ్ళకు. అసలు సిసలైన మ్యాజిక్ ఇక్కడే ఉంది. ప్రపంచం మొత్తం గోలగోలగా అరుస్తుంటే నువ్వు సైలెంట్గా ఉండగలిగితే దాన్ని ఏకాంతం అంటారు. అది లోన్లీనెస్ కాదు డార్లింగ్, అది నీతో నువ్వు పెట్టుకునే విఐపి మీటింగ్. నీకు తెలుసా, నువ్వు ఒంటరిగా ప్రశాంతంగా కూర్చున్నప్పుడు నీ బ్రెయిన్లో ఎసిటైల్ కొలీన్ అనే కెమికల్ రిలీజ్ అవుతుంది. అది నిన్ను ఫోకస్డ్గా మారుస్తుంది. ఈ రాత్రి పార్టీ చేసుకునేవాడికంటే ఏకాంతంగా కూర్చున్నవాడికే ఎక్కువ పవర్ ఉంటుంది. ఎందుకంటే వాడు బాటిల్ ఓపెన్ చేస్తాడు, నువ్వు నీ లోపలి శక్తిని ఓపెన్ చేస్తావు. నీతో నువ్వు గడుపు, ఆకాశం వైపు చూడు. ఈ అనంత విశ్వంలో నువ్వొక భాగమని గుర్తు చేసుకో. రేపట్నుంచి 2026లోకి అడుగు పెడుతున్నావు. అది కేవలం కొత్త సంవత్సరం కాదు, నీ కొత్త వర్జన్. ఇప్పుడు కళ్ళు మూసుకో. జస్ట్ ఇమాజిన్ యువర్ సెల్ఫ్. నీ చుట్టూ ఒక అద్భుతమైన వైట్ లైట్ వస్తున్నట్టు ఊహించుకో. గత సంవత్సరపు బాధలన్నీ ఆవిరైపోతున్నట్టు, కొత్త ఎనర్జీ నీ నరనరాల్లోకి పాకుతున్నట్టు ఫీల్ అవ్వు. జస్ట్ ఇమాజిన్ యువర్ సెల్ఫ్. గెట్ మిరకిల్ విదిన్ యువర్ సెల్ఫ్. నీ లైఫ్లో అద్భుతం జరగబోతోంది. దానికి నువ్వే సాక్ష్యం. సో డార్లింగ్, నీకు పార్టీ కుదిరితే వైబ్రేషన్స్తో ఎంజాయ్ చెయ్యి. కుదరకపోతే సైలెన్స్తో నీ సోల్ని రీఛార్జ్ చెయ్యి. ఏది చేసినా అదిరిపోవాలంటే. ఈ టాపిక్ నీకు కిక్కిచ్చిందా? అయితే కింద కామెంట్ బాక్స్లో ఐ యామ్ రెడీ 2026 అని టైప్ చేయి. నీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోని షేర్ చేయి. వాళ్ల బ్రెయిన్లో బల్బ్ వెలుగుద్ది. లైక్ కొట్టు, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకు. అన్నట్టు రేపొక బాంబు లాంటి టాపిక్తో వస్తున్నాను. హ్యాపీ న్యూ ఇయర్ ఎలా జరుపుకోవాలో నేను చెప్పను, 2026లో ఎలా ఆలోచించాలో చెబుతాను. నీ థింకింగ్ ప్రాసెస్ మారిపోవాలంటే కింద ఉన్న గంటని గట్టిగా కొట్టు. ఆ సౌండ్ గుండెల్లో మోగాలి. లవ్ యూ డార్లింగ్. సీ యూ ఇన్ 2026. KEVR Vibes.